ఇవాళైతే బిగ్ బాస్ డే 4 రివ్యూస్ అయితే మనం చూద్దాము. సో ఈ ఎపిసోడ్ మొత్తంలో కూడా ఎవరు కనిపించారు అనుకుంటున్నారు? నేను చెప్పనా, దమ్ము శ్రీజ తన దమ్ము నిరూపించారు అని అనుకోవచ్చు. అండ్ ఎందుకు దమ్ము నిరూపించుకోవచ్చు అన్నానంటే, మనకి ఏదైతే 1 hour షో చూపిస్తున్నారో ఆ 1 hourలో మహా అంటే ఒక 10 minutes 5 minutes మాత్రమే ఆ గేమ్ చూపిస్తారు. బట్ నేను లైవ్ చూశాను, నిన్న ఎపిసోడ్ అయ్యాక కూడా లైవ్ చూశాను. దాదాపు 2 hours గేమ్ నడిచింది. ఈ 2 hours కూడా దమ్ము శ్రీజ గారి ఏదైతే రాడ్ ఉంటుందో ఎవరూ పిక్ చేయలేదు. అండ్ 2 hours తను అలాగే నుంచున్నారు. తన మీద రాము ఇంకా ప్రియా కూడా నుంచున్నప్పటికీ తన దమ్మును నిరూపించుకున్నారని చెప్పుకోవచ్చు. అల్టిమేట్, తన ఎనర్జీ పవర్ అయితే అల్టిమేట్. నెక్స్ట్, మనీష్ గారు సంచాలక్గా ఫెయిలా? ఇమాన్యుయల్ వర్సెస్ మనీష్ గారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను అంటే, ఆయన ఆల్రెడీ మనకి ఎపిసోడ్లో చూపించింది కొంచెం మాత్రమే, లైవ్ ఎపిసోడ్ అయిపోయాక కంటిన్యూ అయింది. ఆ లైవ్లో నేను చూసిన దాన్ని బట్టి మనీష్ గారు క్లియర్గా చెప్పారు. ఏమని అంటే, రెడ్ పడిన తర్వాత నేను పిలుస్తాను క్యాండిడేట్ని, ఆ తర్వాత గ్రీన్ వచ్చినప్పుడు మాత్రమే మీరు రాడ్ని పిక్ చేయాలి అని చెప్పి. ఓకే, తను మనీష్ ముందు వాళ్ళకి, ఫస్ట్ వాళ్ళకి, సెకండ్ వాళ్ళకి హింట్ ఇచ్చారు. కానీ ఇమాన్యుయల్ ఉన్నప్పుడు ఏమైనా పరధ్యానంలో ఏమైనా పట్టించుకోకపోవడం జరిగిందా అనేది కూడా మనం దృష్టిలో ఆలోచించాలి. యాజ్ పర్ ఒకవేళ తను చెప్పిన డెసిషన్ని ఒకవేళ ఇమాన్యుయల్ గొడవ పడ్డాడు కదా అని చెప్పేసి బ్యాక్కి తీసుకుంటే ఖచ్చితంగా సంచాలగా ఫెయిల్ అయ్యేవారు. నేను ఆ పొజిషన్లో ఉంటే ఒక పాయింట్ మనం తీసుకొని స్టిక్ ఆన్ అయిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, ఇది ఒక పెద్ద రియాలిటీ షో కాబట్టి వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆన్ ద పాయింట్. మీరు పిక్ చేసిన పాయింట్ మీద ఖచ్చితంగా మీరు స్టాండ్ ఆన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది మనీష్ గారు తీసుకున్నారనిపించింది. అండ్ కమింగ్ టు భరణి గారు. భరణి గారు ఎందుకని, నేను డే 1 నుంచి నా రివ్యూస్లో చూడండి, ప్రతిరోజు నేను అదే చెప్తున్నాను, ఇవాళ కూడా నేను అదే చెప్తున్నాను. ఎందుకు భరణి గారు, కామనర్స్ వాళ్ళు, మనం ఈ సెలబ్రిటీస్, వాళ్ళొక గ్రూప్ మనం ఒక గ్రూప్. అవును, మరి మీ గ్రూప్లో సంజన ఏం చేశారు? మీ అందరితో కంపేర్ చేస్తే తను ఒక చిన్న పాయింట్తో తీసి మీ అందరినీ ఆటాడిచ్చి ఏమంటారని షో మొత్తం స్టీల్ చేశారు. ఒక ఎగ్గుతో షో మొత్తం స్టీల్ చేశారు. అండ్ బయట సంజన గారికి వచ్చిన పాజిటివిటీ మీలో ఎవరికి రాలేదు. ఈ భరణి గారు ఏం చేస్తున్నారంటే, మనం ఒక గ్రూపు 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 ఆ గ్రూప్కి నేనే లీడర్ అని చెప్పి అతిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. దానికి ఇమాన్యుయల్ సలాం కొడుతున్నారు. దిస్ ఈజ్ మై పాయింట్. మీరేమంటారో కమెంట్ చేసేయండి. మనీష్ వర్సెస్ ప్రియా. ఎందుకు మనీష్ గారు తన మాటే వినాలి లేదా నా అనాలిసిసే కరెక్ట్ అనే పాయింట్ మీద ఉన్నారా? అందుకే ప్రియాకి నెక్స్ట్ మనీష్ గారికి ఈ పాయింట్లో పడిందంటారా? ఏమన్నారు అంటే, అల్టిమేట్గా మీరు గ్రూప్గా ఆడదాం అనుకున్నాను, మీరు నా మాట వినప్పుడు మీరు వదిలేసేయచ్చు, గ్రూప్గా వద్దు, ఆడద్దు అని అన్నారు. మేబీ ఏ ఇంటెన్షన్తో ఆయన అన్నారు అనేది ఆలోచించుకోవచ్చు మనము. నాకు అనిపించింది ఏంటి అంటే, ఎస్, ప్రియా గారు కుకింగ్ విషయంలో కొన్ని పాయింట్స్ వదిలేస్తున్నారు. ఆ పాయింట్ భరణి క్యాచ్ చేస్తున్నాడు అనేది మనీష్ పాయింట్. ఎస్, భరణి గారు క్యాచ్ చేశారు. ఆన్ ది స్పాట్ ఎప్పుడైతే రీతు చౌదరి వచ్చి చపాతీ వేస్ట్ చేశారన్నారో అప్పుడు తనుజ, భరణి అందరూ కలిపి హౌస్ మేట్స్ మీద, లైక్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద పడడం జరిగింది. సో మనీష్ ఏం చెప్తున్నాడంటే, ఈ విషయంలో నేను అనాలిసిస్ చేసింది కరెక్టే, కానీ మీరు వాళ్ళకి ఆ పాయింట్ ఇవ్వద్దు అని చెప్తున్నాడు. అది బాగానే ఉంది, బట్ నువ్వు లీడర్షిప్ తీసుకోవడం కరెక్ట్ కాదేమో అనేది నా పాయింట్ మనీష్ మీద. ఏమంటారు? కామెంట్ చేయండి. వాటికి సుమన్ శెట్టి, ఎస్, సుమన్ శెట్టి గారి సిగరెట్ ప్యాకెట్ని సంజన స్టీల్ చేశారు. మొత్తానికి హౌస్ మొత్తానికి స్టీలర్, దొంగ ఎవరు అంటే సంజన గారు అని చెప్పుకోవచ్చా? ఆమె షో స్టీలర్ అండ్ ఆమె బిగ్ బాస్లో ప్రతి వస్తువు స్టీల్ చేసే దొంగ కూడా. ఎందుకు కావాలని, నిన్నటిదాకా ఏమనిపించిందంటే, సంజన గారు కావాలని ఫుటేజ్కి ఇస్తున్నారా, తెలియకి ఇస్తున్నారా అనే పాయింట్ ఆలోచిస్తే నిజంగానే ఆమెకు నచ్చినట్టు చేస్తూ అట్ ద సేమ్ టైం ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన కామనర్స్ ఆర్ హౌస్ మేట్స్, సెలబ్రిటీస్ ఎవ్వరు కూడా అలా ప్లాన్ చెయ్యట్లేదు. అండ్ ఈ పాయింట్కి వచ్చేస్తే, సంజన గారిని ఒకవేళ బిగ్ బాసే
కావాలని సింపతి గేమ్ ఆడించడం కోసం మీరు ఒక చోటే ఉన్నారు, రిమైనింగ్ 14 మెంబర్స్ హౌస్మేట్స్ ఒకలా ఉన్నారు అనే పాయింట్ తనకి ఎత్తి చూపించారా? బిగ్ బాసే గేమ్ ఆడుతున్నాడా ఈసారి? అది ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే సంజన గారు ఇవాళ సంజన గారి గురించి మాట్లాడుకుంటే ఒక 5 కంటెండర్స్ని మీరు తీసుకోండి అని అన్నప్పుడు తను తీసుకున్నారు, తన పాయింట్స్ తనకున్నాయి, తన క్లోజ్గా ఉండే వాళ్ళు కెప్టెన్ అవ్వాలి అనుకోవడం తప్పు కాదు. బట్ నేను ఆ పొజిషన్లో ఉంటే ఏం చేస్తాను తెలుసా, కంటెండర్స్ని సెలెక్ట్ చేసుకున్నా బయటకు వచ్చి నాకు వీళ్ళు స్ట్రాంగ్ కంటెండర్స్ అనిపిస్తుంది లేదా వీళ్ళ కెప్టెన్ అయ్యే అర్హత ఉందనిపిస్తుంది అని చెప్పేస్తే సరిపోయేది. కానీ ఆమె నోరు జారి వీళ్ళు నాకు క్లోజ్, వీళ్ళు నాకు క్లోజ్, వీళ్ళు నాకు క్లోజ్. సో అందరు హౌస్మేట్స్కి ఎలా ఫీలింగ్ వచ్చిందంటే వాళ్ళు క్లోజ్ కాబట్టి వాళ్ళకి ఇస్తున్నారు కానీ కెప్టెన్ అర్హత లేదు, ఆయన ఆమె పట్టించుకోకుండా అలా ఇచ్చేశారు అనే పాయింట్ రిమైనింగ్ హౌస్మేట్స్లో కలిగించారు. సంజన గారు కరెక్టే ఆడుతున్నారు కానీ చిన్న చిన్న లూప్స్ వదిలేయడం వల్ల నెగిటివిటీ వస్తుంది. అది కూడా హౌస్మేట్స్లో. బయట కొంచెం పాజిటివిటీ ఉంది ఆవిడకి, బట్ హౌస్మేట్స్లో ఆ నెగిటివిటీ ఆవిడే క్రియేట్ చేసుకుంటున్నారు అనిపించింది. మీరేమంటారు? మేబీ ఫస్ట్ కెప్టెన్ సంజన గారే ఇవాళ ఎపిసోడ్లో చూసేద్దాము. మరిన్ని రివ్యూస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ అయితే ఇప్పుడే ఫాలో కొట్టేయండి. తర్వాత మీకు వస్తుందో లేదో నాకు తెలీదు. అట్ ద సేమ్ టైం లాంగ్ లెంత్ వీడియో కోసం యూట్యూబ్ని కూడా ఫాలో కొట్టేయండి. బాయ్ బాయ్. పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కంటెండర్ అని అందరూ ఫీల్ అవుతున్నారా? అందుకే పవన్ కళ్యాణ్ అంతసేపు నుంచున్నప్పుడు తను ఓడిపోయిన తర్వాత ఒకేసారి హౌస్మేట్స్ కళ్ళల్లో ఆనందం కనిపించిందా? మీ అందరూ అనుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ ఫిజికల్గా స్ట్రాంగ్ అని తన వీక్నెస్ మీద కొట్టి ప్రతిసారి అగ్ని పరీక్షలో కూడా 2 times ఫిజికల్ టాస్క్లో ఫెయిల్ అయ్యాడు పవన్ కళ్యాణ్. అలాగే ఇప్పుడు కూడా ఫెయిల్ అయ్యేలా చేశారు. మేబీ ఇది హౌస్మేట్స్ వల్ల అవుతుందా, వాళ్ళ భయమే పవన్ కళ్యాణ్కి ప్లస్ పాయింట్ అవుతుందా? ఇంకా ముందు రానున్న టాస్క్లో వేచి చూడాలి. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కంటెండర్ అని నేను అనుకుంటున్నాను. చూద్దాం, ఫిజికల్ టాస్క్లో కాకుండా బ్రెయిన్ గేమ్స్లో కూడా ఎంత బాగా ఆడగలరో చూద్దాం. హౌస్మేట్స్ వాళ్ళ కంటెండర్కి హెల్ప్గా ఎంచుకునే విషయంలో ఇద్దరు గ్రూప్స్ కూడా వాళ్ళ స్వార్థంతో గ్రూప్స్ గెలవాలి అనే స్వార్థంతో ఆడినట్టే నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా కమెంట్ చేసేయండి. రేపటి ఎపిసోడ్లో చూద్దాం సంజన గారు అసలు 14 మెంబర్స్ ఒకవైపు ఆవిడొక్కటే ఒకవైపు అనే దగ్గర నుంచి ఫస్ట్ కెప్టెన్ ఆఫ్ ది హౌస్గా మనం చూడబోతున్నాము. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.